మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. మార్కు 16:15. సో సువార్తను చాటండి అనే ఒక లెసన్ మనం నేర్చుకుందాం. రాజమణి ఒక కళ కంటదన్నమాట. సో ఇక్కడ రాజమణి అండ్ సునీత అని ఇద్దరు స్నేహితులు ఉంటారు. రాజమణి నిద్రపోతుండగా ఒక కళ వస్తుంది. ఆ కళలో నరకం నుండి ఆమెకు ఒక ఉత్తరం వచ్చినట్లు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంటుంది: రాజమణి, నేను సునీతని రాస్తున్నాను. నీపై నేరం మోపాలని నా ఉద్దేశం కాదు, అయినా ఇప్పుడు జరిగిన దానికి నీవే కారణమని అనిపిస్తుంది అంటుంది. నేను చాలా రోజులు నీతో కలిసి స్నేహం చేశాను, కానీ నీవెప్పుడు యేసుప్రభు యొక్క మార్గం గురించి నాతో చెప్పలేదు. అప్పుడు నాకు తెలియదు. నీవు నన్ను రక్షణ మార్గంలోకి నడిపించినట్లయితే నేను చాలా సంతోషించి ఉండేదాన్ని. అది కూడా నువ్వు నాకు చెప్పలేదు. రెండవ జన్మ గురించి నాకు తెలియదు. ఇప్పుడు నేను తీర్పు పొంది అగ్నిగుండంలో పడవేయబడ్డాను. నీవు నాకు చెప్పలేదు కాబట్టి ఇంత నష్టం నాకు జరిగింది. నేను స్నేహితురాలు అని పిలిచాను, నిన్నెంతో నమ్మాను, కానీ నా జీవితం నశించిపోతుంటే నీవు ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. నీవు నాకు చెప్పినట్లయితే ఈ స్థితి నుండి నన్ను తప్పించేదాన్ని. రాత్రింబవళ్ళు మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం. నువ్వేనాడు రక్షకుని గురించి నాతో చెప్పలేదు. నేను స్నేహితురాలని పిలవడానికి చాలా దుఃఖిస్తున్నాను అని చెప్పి ఇట్లు సునీత అని చెప్పేసి ఒక లెటర్లో ఉంటుంది. సో ఈ ఉత్తరం చదవగానే రాజమణికి మెలకొచ్చేస్తుంది. ఆమె మనసులో చాలా దుఃఖపడుతుంది. తను యేసుప్రభు చెప్పిన మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఆజ్ఞను అతిక్రమించినట్లు భావిస్తుంది అన్నమాట. సో కాబట్టి వెంటనే క్రీస్తు గురించి అందరికీ చెప్పాలని డిసైడ్ అయ్యి వెంటనే ఫోన్ తీసి మొదటిగా సునీతకి ఫోన్ చేస్తారు. ఆ ఫోన్లో సంభాషణ ఎలా జరుగుతుంది అన్నమాట. హలో, నేను రాజమణి మాట్లాడుతున్నాను, అక్కడ సునీత ఉందండి అని చెప్పి. సో సునీత గురించి మీకు తెలీదా అంటే, తెలీదండి. ఏమైందంటే సునీత నిన్న రాత్రి కార్ యాక్సిడెంట్లో చనిపోయింది, అది మీకు తెలుసని అనుకున్నాను అని చెప్పేసి అంటుంటే, సో వెంటనే బిగ్గరగా గుండెలు బాదుకొని రాజమణి ఏడుస్తుంటుంది అన్నమాట. సో మీరు కూడా ఎవరికైనా సువార్త ప్రకటించాలి అనుకుంటే ఆ పని వెంటనే చేయండి. ఒక్కొక్కసారి అవకాశం కొద్దిలో మీకు తప్పిపోవచ్చు. థ్యాంక్ యూ.